ఏ సరూర్నగర్ స్టేడియంలో అయితే కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ఇచ్చిందో ఎన్నికలకు ముందు, ఇప్పుడు అదే సరూర్నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ చేపట్టింది. యూత్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చలేదు, కానీ కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ గలమెత్తుంది. మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఉన్నారు. నవీన్ రెడ్డి గారు నమస్తే. ఏంది యువ సంగ్రామ సభ ఉద్దేశం ఏంది? మీ పోరాటం దేని గురించి? దగ్గర 30 నెలలు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగులను యూజ్ చేసుకొని వాళ్ళు కాళ్లకు బలపం కట్టుకొని మరి ఆ రోజు గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసిరు. రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసిరు. సీఎం చేసిన తర్వాత నిరుద్యోగులను మొత్తం రోడ్డు పైన పడేసిండు. రాహుల్ గాంధీ గారిని తెచ్చిరు. అమీర్పేట చౌరస్తాలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు తప్పించి కొత్తగా వాళ్ళు ఫిల్అప్ చేసింది ఒక 4-5 వేల ఉద్యోగాలు. అంటే దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తున్న ఓన్లీ 4-5 వేల ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్ళ మెడల్ వంచాలే. వీళ్ళు ఇచ్చిన హామీలు స్టూడెంట్స్ కానీ ఏదైతే స్టూడెంట్స్ కూడా చాలా వరాలు ఇచ్చారు. స్కూటీలు అన్నారు, స్కాలర్షిప్లు అన్నారు, ఫీజు రింబర్స్మెంట్ అన్నారు, అన్నిటినీ రివర్స్ చేసి పడేసారు. ఈ రోజు వరకు స్కాలర్షిప్లు లేవు, ఫీజు రింబర్స్మెంట్ లేవు, స్కూటీలు లేవు, అసలు నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగస్తులకు అసలు ఉద్యోగాలు లేవు. దీనిపైన మా కేసీఆర్ గారు కదం దొక్కిరు. ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి, ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి, షాద్నగర్ నుంచి కూడా వేలాదిగా తరలి వస్తున్నారు యువకులు. ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం సుస్థిరంగా ఉండనో దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు నిరుద్యోగులందరూ. ఈరోజు కేటీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు అక్కడ విద్యార్థుల గర్జన పెట్టినాము. ఈరోజు అందరూ రాష్ట్రం నలుమూల నుంచి, షాద్నగర్ నుంచి భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు అంటే, మేము ఇచ్చిన నోటిఫికేషన్లు చదువుకోవడానికి గ్యాప్ ఉంటలేదు, ఆపండి నోటిఫికేషన్ ధర్నాలు చేస్తున్నారు అంటారు. దానికి ఏమంటారు? ఆయన ఏం నోటిఫికేషన్లు ఇస్తారండి? 200 పోస్టులు, 100 పోస్టులు, దానికి హెవీ కాంపిటీషన్. ఒకటేసారి 2 పెడితే ఎగ్జామ్లు ఎట్లా వాళ్ళు ప్రిపేర్ అవుతారండి? ఒకసారి ఆలోచించుకోండి. వీళ్ళకు ఇచ్చే ఉద్దేశం ఉంటే ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక జాబ్ క్యాలెండర్ ఉంటుంది. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఈ రోజు వరకు జాబ్ క్యాలెండర్ నిర్ణయించలేరు. ఒక ప్రణాళికబద్ధంగా స్టూడెంట్ యూనియన్స్ ఉన్నాయి, చాలా మంది మేధా ఉన్నారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మీరు ఏం చేస్తారో ఇప్పటి వరకు 3 ఏళ్లలో మీరు చెప్పలేకపోయారండి. ఇక ముందు ఏం చెప్తారో అందరికి అర్థమైపోయింది. దానికి తగ్గట్టుగానే ఈరోజు యువ గర్జన కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. తొలి ఏడాది 60,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పి ముఖ్యమంత్రి అంటా ఉన్నారు. దాంట్లో మీరు చూసిరండి, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, వాళ్ళకు ఎగ్జామ్లు ఎప్పుడైనాయి, ఇవన్నీ మీరు చూసిర్రు. వాళ్ళు ఇచ్చింది 4-5 వేల ఉద్యోగాలు మాత్రం ఇచ్చారు. ఈ 3 సంవత్సరాలు అదే చెప్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపుగా 1,76,000 ఉద్యోగాలు ఇచ్చిర్రు, మీరు చూసిర్రు. ఫైనల్ గా యువ సంగ్రామ సభతోటి ఈ రాష్ట్ర యువతకు కానీ, నిరుద్యోగులకు కానీ, అదేవిధంగా విద్యార్థులకు కానీ మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారు సరూర్నగర్ స్టేడియం నుంచి? చాలా మంది ఇప్పటికే నిరాశ నిస్పృహలతో ఉన్నారు. కేటీఆర్ గారు వారికి పూర్తి భరోసానిస్తారు. మా గవర్నమెంట్ రాగానే ఎక్కడిదక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కేటీఆర్ గారు ఐటీలో చాలా ఫాస్ట్ అనేది ప్రపంచం ఎరిగిన సత్యం. ఐటీ రంగాన్ని కూడా కేటీఆర్ గారు అగ్రస్థాయికి తీసుకుపోతే ఈయన వచ్చినాక ఒక్క ఫ్యాక్టరీ పడ్డది లేదు. 4th సిటీ అంటాడు, ఆడ ఏమున్నదో ఇప్పటి వరకు తెలియదు. అంటే ఫ్యాక్టరీలు ఎత్తేసే పరిస్థితి ఉన్నది. ఉపాధి మీద దెబ్బ కొడుతున్నారు. చదువులు కూడా ఫీజు రిమర్స్మెంట్ లేదు. ఎలా చదువుకుంటారండి? ఉద్యోగస్తులకు ఫస్ట్ ఉద్యోగాలు లేవు, ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకు ఫీజు రిమర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేవు, ఏం లేవు. ఇంకేం ఫెసిలిటీస్ ఇస్తారండి వీళ్ళు? అంటే రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలో నెడుతున్న దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. దానికి కనువిప్పు కలగాలంటే ఫస్ట్ విద్యార్థుల నుంచి, యువకుల నుంచే మనం మేల్కొనాలంట అని చెప్పి మా రాష్ట్ర పార్టీ తరఫున కేటీఆర్ గారు ముందుకు వచ్చిర్రు. యువకులు కూడా స్వచ్ఛందంగా వేలాదిగా తరలి వస్తున్నారు. మా షాద్నగర్ నుంచే దాదాపుగా 3,000 మంది ఈ సభకు హాజరవుతుంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఎంత యాక్టివ్గా ఉన్నారు. ఇది ఓవరాల్ గా నవీన్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై యువతను మేల్కొల్పే విధంగా తమ కార్యాచరణ ఉంటుందని చెప్తున్నారు.